ప్రపంచంలో అనేక మంది మేధావులు, సిద్ధాంతులు, గొప్ప గొప్ప వాళ్ళు రకరకాలుగా బోధించారు ఈ ప్రపంచానికి. కానీ సమాధిలో పడుకున్న తర్వాత ఎవడో లేవలే. బ్రతుకున్నప్పుడు నేను దేవుణ్ణి అన్నాడు, బ్రతుకున్నప్పుడు నేను దేవతనని చెప్పారు, బ్రతుకున్నప్పుడు నేను అది ఇదని చెప్పారు. చనిపోయిన తర్వాత ఇక లేవలే, అయిపోయిన చరిత్ర. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే బ్రతుకున్నప్పుడే చెప్పాడు నేను చనిపోతున్నా, తిరిగి లేస్తా అని. చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచి ప్రపంచానికి నిరూపించాడు. హంతకుని హతసాక్షిగా మార్చాడు, దొంగను దానం చేసేవాళ్ళుగా మార్చాడు, వ్యభిచారిని సంసారులుగా మార్చాడు, మోసం చేసేవాడిని నీతి గలవాడిని మార్చారు, మృగం లాంటి వాడిని దైవత్వ లక్షణాల్లోకి మార్చాడు ఆయన. ఇది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాధ్యం. అందరూ చనిపోనంత వరకు ఏదో చేశారు, చనిపోయి సమాధిలో కుళ్ళిపోతున్నారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సమాధిలో కుళ్ళిపోకుండా సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ సజీవుడైన యేసుక్రీస్తు నువ్వు నమ్మింది వాస్తవం అయితే నూతన జీవితం నీలో కనబడాలా. నూతన జీవితం నీలో కనబడలేదు అంటే నీ విశ్వాసం వ్యర్థం.